హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమెరికా వెళ్ళిపోతున్నట్టుగా రుద్రాణిని నమ్మించి నందగోపాల్ని బయటికి వచ్చేలా చేసిన కావ్యరాజ్. మరి రుద్రాణికి అసలు నిజం ఎలా తెలుసు? రుద్రాణికి నిజం తెలిసిందని వీళ్ళకి ఎలా తెలిసింది? అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక కళ్యాణ్ వచ్చి జరుగుతున్న అనర్థాన్ని ఆపుతాడు. కళ్యాణ్ని చూసి నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్ళు బ్రతికరా అంటూ తన నానమ్మ ప్రౌడ్ ఆఫ్గా ఫీల్ అవుతూ ఉంటుంది, గొప్ప మనవడు ఉన్నందుకు. ఇక అలా సమస్య సాల్వ్ అయిపోతుంది. కానీ వీళ్ళు 3 నెలలు గడువరిగారు కానీ అసలు నిజం చెప్పలేదని చెప్పేసి అపర్ణ బాధపడుతూ ఉంటుంది. ఏం కంగారు పడిన అవసరం లేదు, అన్ని సమస్యలు అవే తీరుతాయి, నా కోడలు తీరుస్తుందని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు సుభాష్. అయితే ఇక్కడ ధాన్యలక్ష్మి ఇంకా అన్ని వస్తువులు పగలగొడుతూ రెచ్చిపోతుంటుంది. మరింతగా రెచ్చగొట్టేసరికి నేనేం చేయాలో అదే చేస్తానని చెప్పేసి ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది. ఈలోకి ఇలా జరుగుతుండగా వీళ్ళు ఆఫీస్కి రావడం, ఆఫీస్లో డిజైన్స్ చూసుకోవడం, ఇక కావ్య వెరైటీగా వేసిన డిజైన్స్ చూసి చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. కాకపోతే కాస్త కావ్యని ఆట పట్టిస్తాడు అంతే. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ డిజైన్ అయితే చూసి చాలా బాగుందని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే ఒకరోజు రాజు అమెరికా వెళ్ళాలి, నాకు వీసా కావాలి, మా ఆవిడికి వీసా పాస్పోర్ట్ రెండూ కావాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక ఈలోగా హిందీ బుక్ నేర్చుకుంటూ కనిపిస్తుంది కావ్య. ఆ విషయాన్ని పట్టుకొచ్చి ధాన్యలక్ష్మికి చెప్తుంది. అమెరికా పారిపోతున్నారు, ఆస్తి పట్టుకుని ఇక అయిపోయింది, అంతా అయిపోయిందంటూ గగ్గోలు పెడుతూ ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది. ఇక ఇలా రెచ్చగొట్టడంతో వీళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారని చెప్పేసి టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ హాల్లో మొదలు పెడతారు. ఎందుకు వెళుతున్నారు, అసలు అమెరికా వెళ్ళవలసిన అవసరం ఏముంది, ఆస్తిని మొత్తం పట్టుకుపోతున్నారా అన్నట్టుగా మాట్లాడతారు. ఇక మళ్ళీ అదే తంతు మొదలుపెట్టి ఇక మీరు మారరా, మీ జీవితాలు ఇంతేనా, అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తే మీకెందుకు, ఏం చేసినా ఇంటిని నిలబెట్టడానికి మాత్రమే చేస్తున్నారు, తగలబెట్టడానికి కాదు. వాళ్ళని ప్రశ్నించొద్దని 3 నెలల వరకు వాళ్ళని కదపొద్దని వాళ్లే చెప్పారు. 3 నెలల తర్వాత నిజం చెప్పకపోతే మేమే నిలదీస్తామని చెప్పేసి అనడం, అక్కడ నోరు మూయించడం జరుగుతుంది. కానీ వీళ్ళ అమెరికా ప్రయత్నాలు ఆగవు. అమెరికా వెళ్ళడానికి సన్నాగాలు సిద్ధమైపోతాయి, వీసా పాస్పోర్ట్ అన్నీ వచ్చేస్తాయి. ఇక అలా అన్నీ వచ్చేసాయని చెప్పేసి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మనం అమెరికా వెళ్ళడానికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే అయిపోయాయి. మనం బిజినెస్ పరంగా అమెరికా వెళుతున్నాం కాబట్టి ఒక 1 వీక్ 2 వీక్స్ వరకు రావడానికి కుదరదు. అమెరికా అంటే 1 వీక్ 2 వీక్ ఏంటి, ఇక 15 డేస్ అలా పడుతుంది కాబట్టి నీ ఇష్టం కడవదంటే ఇక్కడ మళ్ళీ కంపెనీ విషయంలో రిస్క్ అవుతుందేమో, చాలా త్వరగా వచ్చేలాగా చూడండి, త్వరగా వీసా రెడీ అయ్యేలా చూడండి అని చెప్పనేసరికి ఇక 1 వీక్ 2 వీక్ అంటే అమెరికాలో సెట్ అవ్వదు, మనం కనీసంలో 1 మంత్ ఉండాలి, ఇక్కడ నేను అన్ని సెట్ చేస్తానులే అని చెప్పేసి చెప్తాడు. నువ్వు ఎప్పుడైనా అమెరికా వెళితే కదా 1 వీక్ 2 వీక్స్ అని మాట్లాడుతున్నావు, నేను అయితే అమెరికా వెళ్ళొచ్చాను కాబట్టి నాకు అన్నీ తెలుసు. అవును, అందుకే కాల్స్ తమరు 1 వీక్ 2 వీక్స్ అని చెప్తున్నారు అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది. ఇలా జరుగుతుంటుంది వాళ్ళ మధ్య డిస్కషను. ఇక ప్రస్తుతానికి ధాన్యలక్ష్మి వీళ్ళెవరూ కాదు, ఈ విషయం చెప్పాల్సింది అనామికకు విషయాన్ని చేరవేస్తుంది. వీళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి విషయం అనామిక దగ్గరికి వెళ్తుంది. వీసా పాస్పోర్ట్ అన్నీ రెడీ అయిపోయాయి, 2 డేస్లో వీళ్ళు ప్రయాణం ఉందని చెప్పేసి చెప్పడం, 2 డేస్లో వీళ్ళు ప్రయాణమై అమెరికా వెళ్ళిపోతున్నట్టుగా ఇక ఎలా అయితే ప్రిపేర్ అయ్యి మొత్తం రుద్రాడిని నమ్మించేస్తారు. ఇక అలాగే అనుకున్నట్టుగానే 2 డేస్లో వీళ్ళ ప్రయాణం మొదలైపోతుంది. వీళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నామని చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే బయలుదేరిపోతారు. ఇక అక్కడి నుంచి బయలుదేరిపోయి 1 డే ఇక వాళ్ళు అక్కడే చుట్టుపక్కల ఎవరికి తెలియకుండా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎప్పుడైతే రాజ్ కావ్యాలు అమెరికా వెళ్ళిపోయారని ఇక్కడ నిర్ణయించుకుంటారో ఇక పొదల్లో దాగున్న ఎక్కడో దాచిన నందగోపాల్ని బయటికి తీసుకొస్తారు. నందగోపాల్ స్వేచ్ఛగా తిరగడం మొదలు పెడతాడు. ఇక నందగోపాల్కి 1 మంత్ వరకు ఎలాంటి అడ్డు లేదని సంబరపడుతూ ఉంటాడు. అసలు నందగోపాల్ ఎలా బ్రతుకున్నాడు అంటే, నందగోపాల్ని ఇన్స్పెక్టరు అనామికతో లాలూజీ అయ్యి నందగోపాల్ని సేవ్ చేయడం, ఇక నందగోపాల్ బ్రతుకున్న తర్వాత ఇక నందగోపాల్ ప్రత్యేకంగా ఒక చోట దాచిపెట్టడం, ఈ విషయాలు తెలియదు. కానీ రుద్రాణికి ప్రస్తుతానికి అనామిక ఈ పాత్ర వెనకాల ఉందన్న నిజం మాత్రం ఇక కావ్యకు డౌటు.
ఆ డౌట్ ప్రకారమే నంద బ్రతుకున్నాడేమో అని ఎక్కడో చిన్న అనుమానం. అనామికను ఫాలో అవడంలో ఎక్కడో చిన్న డౌట్ క్లారిఫికేషన్ అయితే అవుతుంది. నందగోపాల్ బ్రతికే ఉన్నాడన్న నిజమైతే తెలుస్తుంది. అలా తెలుసుకున్న ఇక కావ్య అయితే ప్రస్తుతం ఈ టాపిక్ని ఇలా ఉంచి నందగోపాల్ని బయటికి లాగాలంటే మెయిన్ ఎవరి నుంచి వెళ్ళాలని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక్కడ మన ఇంటి నుంచి ఫోన్ ఎవరికి వెళ్తుంది? అనామికకి వెళ్తుంది. మనం ఏమైనా చేస్తే అనామికకు వెంటనే కాల్ వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఇలా ప్లాన్ చేసుకుందామని చెప్పి ఇద్దరు కలిపి 1 వీక్ నుంచి ప్లాన్ చేసుకుంటూ రుద్రాణిని ఎలా అయితే పూర్తిగా నమ్మించేస్తారు. అలా నమ్మిన రుద్రాణి అనామికకు ఫోన్ చేయడం, అలాగే వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారని నమ్మి అనామిక ఇక నందగోపాల్ బయట రప్పించడం జరుగుతుంది. అక్కడే చుట్టుపక్కల టైం స్పెండ్ చేస్తున్న వాళ్లకు నందగోపాల్ స్వేచ్ఛగా బయట తిరగడం, ఇదంతా కూడా చూడడం, అనామికను కలుసుకోవడం, అలాగే ఇదంతా కూడా జరుగుతుంటుంది. ప్లాన్ చేసుకుని ఇంకా ఎట్టి పరిస్థితుల్లోని రాజు వచ్చేసరికి అన్ని పనులు పూర్తి చేసే కంపెనీని మనం సొంతం చేసేసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు మొదలు పెడతారు. ఇలా మొదలుపెట్టి ఇక వాళ్ళైతే ముందుకి వెళ్ళడం మొదలు పెడతారు. ఎప్పుడైతే నందగోపాల్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడో, అనామిక నందగోపాల్ మీట్ అవుతున్నారో, ఇదంతా కూడా వీళ్ళ ప్లాన్ అని అర్థమవుతుందో, నందగోపాల్ని పట్టుకోవడానికి రాజ్ కావ్య ఇద్దరు ఎంటర్ అయిపోతారు. నందగోపాల్ స్వేచ్ఛగా తిరుగుతున్న సమయంలో నందగోపాల్ని పట్టుకుంటారు. అలా పట్టుకుని నందగోపాల్ చెంపలు పగలగొట్టి ఇన్స్పెక్టర్కి కూడా కాల్ చేయకుండా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి బ్రతుకున్న వాడిని చనిపోయాడని ఎందుకు నమ్మించారు? మమ్మల్ని అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోమన్నారు? ఎంత డబ్బు తీసుకున్నారు అని చెప్పి ఇన్స్పెక్టర్ని అడిగేసరికి, రాజ్ అది కాదు రాజ్, ఎందుకు ఇంత మోసం చేశావు? నిన్నెంతగానో నమ్మాను, కానీ నన్ను ఎందుకు మోసం చేశావు? ఈ రాజుని మోసం చేయాలని ఎలా అనిపించింది? వీడు బ్రతికుండి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, బ్రతికే ఉన్నాడని తెలుసుకుని ప్లాన్ చేసి వీడిని పట్టుకున్నాం. ఇక వీడు తప్పించుకోవడం లేదు. వీడు చనిపోయినా వీడి శవం నుంచైనా డబ్బులు వసూలు చేస్తాను. వీడి వెనక ఎవరున్నారో కూడా తెలిసింది. ఇక వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు అందివ్వబోతున్నాం. కానీ మీరు మాత్రం పట్టుకుని తీరాలి. మీరు కనుక ఏదైనా మాత్రం చేస్తే నేను మీ పై అధికారుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. నాకు వాళ్ళు బాగా తెలుసు. మీకు తెలుసు కదా, మాది దుగ్గరాల వంశం. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే అందరికీ తెలుసు. ఇంకా అలాగే పెద్ద వాళ్ళతో పరిచయాలు, అలాగే పెద్ద వాళ్ళతో వీళ్ళకున్న అనుబంధాలు, ఇవన్నీ కూడా బాగా ఇన్స్పెక్టర్కి బాగా తెలుసు. కాబట్టి సారీ రాజీ, ఇంకెప్పుడు ఇలా చేయను, వీడిని విడిచిపెట్టనని చెప్పేసి పట్టుకోవడమే కాకుండా ఇక అనామికను కూడా అరెస్ట్ చేయడానికి వెళ్తాడు. ఏంటి, నేను ఇచ్చిన డబ్బులు నీకు సరిపోలేదా ఏంటి? అరెస్ట్ చేయడానికి వచ్చావు, ముందు నందగోపాల్ని విడిచిపెట్టు అని చెప్పి అనేసరికి ఇక కావ్యరాజ్ ఎంటర్ అయ్యి, నందగోపాల్ని విడిచిపెట్టడం కాదు, మీ కంపెనీ కూడా మీకు లేకుండా చేస్తాం. ఇంతకాలం ఏ కంపెనీని చూసుకుని మా కంపెనీని లాక్కోవాలనుకున్నావో ఆ కంపెనీ కూడా నీకుండదు. నువ్వు చేసిన పనుల కారణంగా నందగోపాల్ బోర్డు తిప్పేశాడు. ఇప్పుడు వాడి దగ్గర డబ్బు లేదు. వాడు వెనకాల ఉన్న మీరే ఈ డబ్బుని మొత్తం కట్టాలి. మీ ఇద్దరు చేస్తున్న కుట్రలు మొత్తం మా కెమెరాలో ఉన్నాయని చెప్పేసి మొత్తం అన్నీ చూపించి అనామికను అరెస్టు చేయించి ఇక అనామిక బాయ్ ఫ్రెండ్కి సంబంధించిన ఆస్తిని మొత్తం జప్తు చేయించి వాళ్ళ 100 కోట్లు వాళ్ళకి వచ్చేలా చేసుకుంటారు. అలా అమెరికా వెళ్ళిపోతున్నామన్నట్టుగా డ్రామా ఆడి రుద్రాణి ద్వారాగా ఇక ఇదంతా కూడా జరిపిస్తారు. అలా రుద్రాణి కారణంగానే నందగోపాల్ దొరికిపోతాడు, అనామిక దొరికిపోతుంది. నిజం తెలుసుకున్న కావ్యరాజు ఆడిన డ్రామాతో ఇక మొత్తం బాయ్ ఫ్రెండ్ ఆస్తిని మొత్తం పోగొట్టుకుని ఇక అనామికను చీకొడతాడు. ఇక వాడు కూడా మొత్తానికి రోడ్డునైతే పడతాడు. 100 కోట్ల విషయం కుటుంబంలో అందరి ముందు బయటపెట్టి ఇంతకాలం ఈ సమస్య కారణంగానే నిజం బయట పెట్టలేదు. ఒకవేళ 100 కోట్ల విషయం బయట పెట్టినా కూడా మీరు అసలు సర్ది చెప్పుకుని తోడయ్యేవాళ్ళు కాదని, మళ్ళీ తోడేళ్లలా పొడుచుకు తింటారని, తాతయ్య పరువు తీయడానికి వెనకాడరు అని చెప్పేసి నిజాన్ని చెప్పలేదు. ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉండొచ్చు. కాకపోతే ఆస్తి మాత్రం పంపకాలు చేసేదే లేదు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేస్తుంది కావ్య. అలా ఇక మరోసారి రుద్రాణికి పెద్ద షాకే ఎదురవుతుంది. తనని అడ్డు పెట్టుకునే నందగోపాల్ని బయటికి లాగారని రాహుల్ ద్వారా తెలుసుకుని, నేను ఈ కుటుంబానికి తోడేల్ని కావాలి అనుకుంటే తోడేలా అయ్యాన్రా,
నీకు తెలియకుండానే ఆ కావ్య చాలా తెలివైంది కదా, అమెరికా వెళుతున్నానని నమ్మించి నిన్ను అడ్డు పెట్టుకుని అనామిక ద్వారా ఇక నందగోపాల్ని బయటికి వచ్చేలా చేసింది అని చెప్పనేసరికి షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఏమైనా గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.